వద్దు అది తర్వాత. జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 బోలో గణేష్ మహారాజ్ కి 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 बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की दन्नम పెట్టు దేవుడికి। ఓం गणेश महाराज की जय। गणेश महाराज की जय। गणेश महाराज की जय। गणेश महाराज की वेलकम टू मिशिता ब्लॉग। మా గణేష్ చూడండి చీకటే గణేష। హాయ్, వెల్కమ్ టు మెస్మరైజింగ్ నిష్ఠ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మన ఇంట్లో గణేష్ చతుర్థి ఎలా జరుపుకున్నామో చూద్దాం. ప్రతి అనుభూతి ఒక విచిత్రంగా ఉంటుంది అండ్ ప్రతి లైఫ్లో ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంది. అట్లాగే నాకు ఈ వినాయక చవితికి చాలా గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, రండి. సింపుల్గా చేసుకుందామని ఫిక్స్ అయ్యి, ఎందుకంటే ప్రసాదాలు చేసి చాలా లేట్ అయిపోయింది. సో పెద్దగా డెకరేషన్ కూడా ఏం లేదు, సింపుల్ గా చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో ఒక 5 రకాల ప్రసాదాలు చేసి వినాయక చవితి చేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో చూడండి మీరు, నేను ఇట్లా సింపుల్ గా రెడీ అయ్యా. చాలా లేట్ అయిపోయింది, సో అది స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ మిషితా అవుట్ఫిట్. కన్నయ్య అవుట్ఫిట్, ఇది మిషి తల్లి అవుట్ఫిట్. ఇలా బ్యాక్గ్రౌండ్ అది మా హస్బెండ్ సెట్ చేసి ఇచ్చారు, సో దట్ నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. అండ్ గణేష మిషిత లవ్వింగ్ ఫెస్టివల్. కన్నబాబు పూజకి మిషిత అండ్ గణేష్ కి రెడీగా ఉన్నారు. ఆల్ సెట్ అన్నమాట, ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. శ్రీ వినాయక వ్రతకల్పం ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించిన విధంగా ప్రార్థించుకోవాలి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రశాంతే అయం ముహూర్తం వస్తు తదేవ లగ్న సుదినం తదేవ తారాబలం చంద్రబుధదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ ప్రతే అయం ముహూర్త సుముహూర్త శ్లోభిజైస్తం కుతస్థం హరభవ యేషు జనార్దన్ అపరాధం ముహూర్తం తధారం సర్వసంపదం సుమిత్రమం శ్రీరామ్ భయో నమ్యహం సుమక్షతే కపిలో గజకర్ణిక లంబోదర ఖర్చు వికట రాజోగదేవ ధూమగ్నో లవక్ష పాలచంద్రోవ గజనాన వక్రతుండాయ శూర్పకర్ణ హేరంబ స్కంద పురాంజ అష్టచ యదాపి విద్యారంభం వాచే ప్రవేశే నిర్గమేతవ సంస్కారేషు విఘ్నతు అభిత సిద్ధార్థం పూజార్థం సర్వ విజుతం దేవత కన్ననాదాయ నమస్కరించుకొని ఆచమనం ప్రాణం చేసి సంకల్పం కల్పించుకోవాలి. మేము ధనిస్తాం ఈసారి తాగాలే. తాగు కానీ ఎంత వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠ అంటే మనం గణేషుని ఇంటికి తెచ్చాం కదా, ఆ గణేష్ లోకి నిజంగా గణేషుని రమ్మని పిలవడం అనమాట. ఓకే, విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి పువ్వుతో
అమ్మా ఇలా జల్లాలా? ఓం అహిం క్రీం క్రోం యరక్లాం శశంసం నిత్య ప్రాణ ప్రతిష్ఠ ప్రతిష్టానం సర్వజ్ఞ యద్వం జ్ఞానపానకం తత్వతం ప్రీతిభావనే బింబేస్మిన్ సన్నిధం కురు మహత్వో వా స్థాపితో వా సుప్రసన్నభో వా అవకుంఠితో భవ వరదో భవ ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రసిద్ధ. చెప్పు గణేష మా ఇంటికి రా. గణేష మా ఇంటికి రా. మా పూజను స్వీకరించు. మా పూజను స్వీకరించు. అందరు బాగుండాలి. అందరు బాగుండాలి. అమ్మా నాన్న ఆఫీస్ బాగుండాలి. బొట్టు పెడుతున్నావా కన్నయ్య? పెట్టు పెట్టు. చూడండి బొట్టు పెడుతున్నాడు కన్నయ్య పూజ చేసుకొని. ఒకన్నా అల్లరివాడు అల్లరివాడు. కూర్చో పూజ చేసుకుందాం. గణార్థ పూర్తి అష్టం సమర్పయామి. గణవక్త నమస్తతం సర్వభిష్ట ప్రదాయక భక్తపాద్యం యమదత్వం గృహనే ద్విరవద్యం సమర్పయామి. పెడుతున్నాడు కన్నయ్య. ఇంకా ఇట్లా సెట్ అవ్వదని కన్నయ్యని పంపించేసాను. ఇంకా పూజ చేసుకొని ఇవ్వట్లేదని. బట్ తీసి అది దేవుడికి తింటాడా? మరి దేవుడికి పెట్టాలి. ఇష్టం అలా పెట్టుకోవడం దేవుడికి. ఇట్లా ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టే. ఓం సుముఖాయన ఓం మాచిపత్రం సమర్పయామి. ఏదో ఒకటి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టు. అవన్నీ లాస్ట్ లో దేవుడికి వేసేద్దాం. ఓకే పెట్టు. మాచిపత్రం సమర్పయామి. ఓ గణపాయనం బుద్రపత్రం సమర్పయామి. నేను ఇస్తాను నువ్వు పెట్టు. ఇక్కడ పెట్టేలా. ఓకే. ఓం బిల్వపత్రం సమర్పయామి. ఓం గజానాయ నమః. ఓం దుర్వయజ్ఞం సమర్పయామి. నాకు ఈ వినాయక చవితి రోజు కూతురు క్వశ్చన్ బ్యాంక్ లాగా, కొడుకేమో ఆటం బాంబు లాగా తయారయ్యారు. రెండు చాలా గట్టిగా పేలుతున్నాయి. బట్ లెట్స్ ఎంజాయ్. ఇది కూడా ఒక అనుభూతిలా ఎంజాయ్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేము. ఓం ఆపారపత్రం సమర్పయామి. ఓం గజకర్ణకాయ తులసి పత్రం సమర్పయామి. బనానా అక్కడ పెట్టి జాగ్రత్తగా పెట్టి దీపాల మీద పెట్టండి. దీనికి ఏం కోస్తున్నాయి? ఓం విన్నాను. అమ్మ దీనికి ఏం కోస్తున్నాయి? అదే మొక్కలు. చోత్రపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః. కరపత్రం సమర్పయామి. ఇది పెట్టి అలాంటి అన్ని డిఫరెంట్ రకాలు. డాడీ పత్రం సమర్పయామి. సర్వరాయ దేవదారు పత్రం సమర్పయామి. మమ్మీ ఈ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళనే ఒక ఇలా చివరిగా పెట్టు. ఓకే. మరి ఇది కొంచెం వెళ్ళిపోయేలా ఉంది. పల్లి పత్రం సమర్పయామి. మరువ పత్రం సమర్పయామి. చదువుతాం. పెద్ద అయితే నువ్వు చదువు. ఇప్పుడు నువ్వు చిన్నదానే కదా. అదేంటి మమ్మీ నాకు నీకు obesity పూర్తిగా రావచ్చింది. అదేంటి మమ్మీ నాకు హేరంబాయ నమః. సింధూర పత్రం సమర్పయామి. సర్పయామి. సుకర్ణ పత్రం సమర్పయామి. జాతి పత్రం సమర్పయామి. సుర్విక్రయం సమర్పయామి. ఉన్నాయా అమ్మా? ఎందుకు మమ్మీ? ఇవన్నీ మెడిసిన్ అన్నమాట. మెడిసిన్ అంటే మందులు. దేవుడికి ఎప్పుడైనా హెల్త్ దేవుడికి హెల్త్ బాగోపోతే ఈ మెడిసిన్ యూజ్ చేయమని మనం పూజ చేస్తున్నాం కాదు. అవన్నీ మెడిసిన్. అవి మనకి ఈ మెడిసిన్ లాగా యూజ్ అవుతాయి. దేవుడు మనకి ఇస్తున్నాడు అవి ఏంటి మెడిసిన్ లాగా. గణకి పత్రం సమర్పయామి. శుభవక్త నమః. సత్రి పత్రం సమర్పయామి. వినాయకాయ నమః. హస్తత్వం సమర్పయామి.
సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి, కపిలాయ నమః అర్ఘపత్రం సమర్పయామి, శ్రీ గణనాయ నమః ఏకదంతాం సమర్పయామి. అష్టోత్తరం. అమ్మా మంత్రపుష్పం సమర్పయామి. అది ఇది డాడీ అది ఇది డాడీ 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 3 times తిరగాలి. డాడీ 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 ఎక్కువ తీసుకో, ఎక్కువ తీసుకో. చచ్చిపోయాం చేస్తుంటే క్షమించండి. ప్యాకెట్ తీసుకో, లేదు ఇంకో పదం. శ్రీ వినాయక వ్రత ప్రారంభం. శ్రీ మఖిలంబకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలము పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజుజ్ఞాతుల వలన సిరి సంపదలను పోగొట్టుకొని భార్యతోనూ 4 తమ్ములతోనూ కలిసి వనవాసం చేయొచ్చు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌదకాది ఋషి ప్రముఖులను అనేక పురాణ రహస్యములను బోధించుచున్న సుత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడచి మా రాజ్య వైభవములు మరల మాకు లభించుటగాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సుతుడికి వినాయక వ్రతం చేయమని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒక్కొక్క సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసుడై పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయటం వల్ల సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రుల వంశవృద్ధిని పొంది అన్ని రకాల కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యములు పొందుతారు అనే తప్పు. అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అని కోరాడు. అందులోకి సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సంపత్వము ఉత్తమము ఆయుష్క సృష్టి సిద్ధప్రదాయ అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుద్ధిపై నిత్య కర్మలు నేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటి ఉత్తర దిక్కుల్లో వడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని నిర్మించి గణేశ్వరుడి ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధ పుష్పలతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకముగా కిరువదొకటి ప్రకారం నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజలు ముగించి యథాశక్తి వేద విధులను త్రిపులను దక్షిత తాంబూలాలను ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్షలతో భోజనం చేయాలి. మరుదినం నాడు స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలతో సత్కరించి సంతుష్టపరచాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళని శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. ఆ విధముగా షణ్ముఖ శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయటం వలన తను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట. శ్రీ వినాయక జన్మదినమైన ఒక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసములో కుజరూపధారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందుల పాలైపోదురుగా అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించగా మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షింతలను ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంగతులను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడడం వల్లనే ఈ అపవాదుని పడ్డాను.
బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయక వ్రతం చేయించాడు. వ్రతం చేసుకొని కథాక్షతలు ధరించి కృష్ణుడు తన అపనిందలను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవత్ ప్రఖ్యానం మరియు సత్యభామ పరిణయం. శ్రీకృష్ణుడు సరాసరి ప్రశేషజిత్తుని వెళ్ళి అడవికి వెళ్ళి అక్కడ అతని మృతదేహ కలేబారాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగులను చూసి వాటిని వెన్నంటే వెళ్ళి జాంబవంతుడి జాడను తెలుసుకొని అతని గృహలో ప్రవేశించాడు. జాంబవతుడి కూతురు జాంబవతి యొక్క క్రీడాలోకేలి కందుకంగా కట్టి ఉంది సమంతకమని. దానిని చూసుకోబోయే శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటు కూతురిని జాంబవతిని కూడా శ్రీకృష్ణుడు సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని సత్రజిత్తుకి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రజిత్తు తన కుమార్తె సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ధర్మరాజా, వత్రస్తుడు చంపినందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగమదినప్పుడు దేవాదులు, సీతాన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయారోగ్యాలను పొందారు. తను వ్రతం చేసిన భక్తులను తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు. కనుకనే ఈ వినాయకుడు సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులందరికీ విద్యని, జయార్థులందరికీ జయాన్ని, ధనార్థులందరికీ ధనాన్ని, పుత్రులకు పుత్రులని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతులకు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైద్యవాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులకు ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణాధిపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుగాక అని సుతుడు చెప్పగా ఇది విని ధర్మరాజి వ్రతం చేసి కష్టములను తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీ వినాయక కథ సంపూర్ణం. తొండము నేకదంతమును తోరు బొజ్జయు వాహమస్తమును ముండుగా మురోయు గజ్జలను మెల్లగా చూపు మహాసిద్ధి కొండక గుజ్జ రూపమున కోరిన విద్యాలంటే పార్వతీతనే తలచేతనే గణాధిపతి తలచే విఘ్నాధిపతి తలచిగా పనిగా తలచి అటుకులు కొబ్బరి పలుకులు చిటు ద్రాక్షలు కొబ్బరికాయ కొట్టేసాను కొట్టి నేను ఆల్రెడీ కొట్టాను. ఈరోజు నేను పత్రి వేస్తాను. నాకు కష్టం కొట్టడం. ఏముండదు, జస్ట్ ఎప్పుడో కొట్టి వేస్తుంది. అది పట్టుకొని అది చేస్తాను. బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలి. చదువుకోండి. కొట్టి ఇందులో వేయాలి వాటర్. కొట్టు డ్రెస్ల మీద వేసుకుంటు తీయడం నేను వేస్తా. చేపెట్టాలి. వాళ్ళ నాన్న సాష్టంగా నమస్కారం చేస్తుంటే వాడు ఏం చేస్తుంటే చూడండి. కానీ నేను నువ్వు కూడా చెయ్యి, నాన్న చెయ్యి, పడుకో, నువ్వు కూడా పడుకో. చెయ్యి చెయ్యి. అదేట్రా ఇలా చేస్తారు ఎవరన్నా సాష్టంగా నమస్కారం? చెప్పు స్వామి. మో దేవుడు తప్పు కన్నయ్యా, కాళ్ళు తగులుతాయి. డాడీ ఏకదంతాయ వక్రతుండాయ. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు అమ్మ డాడీయా కన్నయ్య ఇచ్చాడు, కన్నయ్య ఇచ్చాడు.
నువ్వే చెయ్యి దేవుడికి వేయాలి. దేవుడికి వెయ్యి. దండం పెట్టు. దండం పెట్టుకో మంచిగా. నిషిత దండం పెట్టుకో. కానీ నువ్వు దండం పెట్టుకో. పూజ చేస్తున్నాడు కన్నయ్య. ప్రసాదం జై గణేష్ బాబాకి జై 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 गणेश पप्पा गणेश महाराज की गणेश महाराज की गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की कन्या आनो जय गणेश महाराज की 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 ఇదండి మన వినాయక చవితి సెలబ్రేషన్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీ అనుభవాలు కూడా నాకు తెలియజేయండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.